Welcome to Yo-Yo Cine Takis. బిగ్ బాస్ షో మొదటి నుండి కంటెస్టెంట్స్ అందరూ కలిసి కౌశల్ ని టార్గెట్ చేస్తూ వస్తుండటంతో కౌశల్ కి జరుగుతున్న అన్యాయానికి మద్దతుగా నిలుస్తూ కౌశల్ కి సపోర్ట్ గా కౌశల్ ఆర్మీ ఉంది. కౌశల్ ఎప్పుడు నామినేషన్స్ లోకి వచ్చినా కూడా ఓటింగ్ ప్రక్రియలో అత్యధికమైన ఓట్లతో టాప్ ప్లేస్ లో నిలుస్తూ వస్తున్నాడు. కానీ కౌశల్ ఆర్మీ సభ్యులకి ఒక షాకింగ్ న్యూస్ ఏమిటంటే కౌశల్ ఈ వారం ఓటింగ్ లో 3వ ప్లేస్ లో నిలిచాడు. ఎలిమినేషన్ అయితే తప్పించుకున్నాడు, కానీ 3వ ప్లేస్ కి పడిపోయాడు. దీనికి ప్రధాన కారణం కౌశల్ ఆర్మీ సభ్యులు అని చెప్పవచ్చు. కౌశల్ కోసం కౌశల్ ఆర్మీ ఉంది కదా, అందరూ ఓట్ చేస్తారు. నేను ఒక్కనే ఓటు వేయకపోతే ఏం కాదు అనుకొని కొంతమంది ఓటింగ్ లో పాల్గొనలేదని తెలుస్తోంది. దీంతో ఇప్పటి వరకు టాప్ ప్లేస్ లో కొనసాగుతూ వచ్చిన కౌశల్ గత వారం 3వ ప్లేస్ లో నిలిచాడు. ఓట్లు తక్కువగా రావడానికి గల మరో ముఖ్య కారణం అందరూ కూడా ఆన్లైన్ ద్వారానే ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నారని తెలుస్తోంది. కానీ బిగ్ బాస్ నిర్వాహకులు ఆన్లైన్ తో పాటుగా మొబైల్ తో చేసే ఓట్లను కూడా పరిగణలోకి తీసుకొని ఎలిమినేషన్ ని డిసైడ్ చేస్తున్నారు. అందుచేతే కౌశల్ ఈ వారం 3వ ప్లేస్ లో నిలిచాడని తెలుస్తోంది. సో ప్రస్తుతం కౌశల్ ఆర్మీ ముందున్న లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే మొదటగా ఈ రెండు విషయాలని పరిగణలోకి తీసుకొని కౌశల్ ఆర్మీ ముందుకు వెళ్ళాలి. లేకపోతే కౌశల్ ఆర్మీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఫినాలేలో ఇదే విధంగా ఓటింగ్ లో పాల్గొనకుండా ఇంతమంది ఉన్నారు కదా, ఎవరో ఒకరు వేస్తారులే అనుకుంటే మాత్రం బిగ్ బాస్ సీజన్ 2 టైటిల్ ని దీప్తి తన్నుకుపోయేలా కనిపిస్తోంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.